హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల చేయబోతున్నారు. అది కూడా ఈ రోజు 11 గంటలకు. మొన్న మరి సోషల్ మీడియాలో 10వ తరగతి హాల్ టికెట్స్ విడుదల అంటూ మనకు ఒక వార్త హల్చల్ చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి అఫీషియల్ గా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి హాల్ టికెట్లను ఈ రోజు 11 గంటలకు bsc.ap.gov.in అనే వెబ్సైట్ లో విడుదల చేయబోతోంది. ఇక దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది అంటూ దానికి సంబంధించి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. రానున్న 3 నెలల్లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ 3371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్ కు కూటమి ప్రభుత్వం నిర్ణయం. శాసన మండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధ ప్రతిపాదికన భర్తీ చేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని శాసన మండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించి 3 నెలల్లో అవసరం ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి 2018, 2023లో నోటిఫికేషన్స్ ఇచ్చారని, వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్ ను కోర్టు తప్పుబట్టిందని, దీంతో సదరు ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. ఇప్పటికే తాము ఏఏజీతో 3 సార్లు సమావేశం కావడం జరిగిందని, పూర్తి స్థాయిలో చర్చించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. యుద్ధ ప్రతిపాదికన పెండింగ్ పోస్టులను వచ్చే 3 నెలల్లో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలియజేస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయ కోణంలో కొన్ని అపాయింట్మెంట్లు జరిగాయని లోకేష్ దుయ్యబట్టారు. దీనివల్ల యూనివర్సిటీల్లో ఎంతమంది సిబ్బంది అవసరం, ఎవరు ఏ పని చేస్తున్నారో మ్యాన్ పవర్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆడిట్ పూర్తి అయిన తర్వాత స్పష్టత వస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని అన్నారు. చేయాలనే తపన తమకు ఉన్నప్పటికీ లీగల్ గా ఇబ్బంది పడకూడదని ఆచి తూచి వివరిస్తున్నామని అన్నారు. చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 150 రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేశామని, మరో డిఎస్సిని త్వరలో విడుదల చేయబోతున్నాం అని, 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని ఈ సందర్భంగా లోకేష్ చెప్పారు. దానికి కారణం గత నోటిఫికేషన్లలో తప్పులు సరిదిద్దడమే అని అన్నారు. కమిటీ వేసి ఖచ్చితంగా అమలు చేశాం, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని, వయసు విషయానికి వస్తే ఇప్పటికే జీవోఎం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాలలో 3371 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని మరి భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ పోస్టు భర్తీ చేయడానికి గతంలో 2018లోను 2023లోను నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ కోర్టు కేసుల కారణంగా ఆ నోటిఫికేషన్స్ నిలిచిపోయాయని, 2023 నోటిఫికేషన్ కూడా మరి వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్స్ సరిగ్గా పాటించినటువంటి కారణంగా ఆ నోటిఫికేషన్ కూడా నిలిచిపోవడంతో మరి ఈ పోస్టులు భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి, కానీ మరి ఆ నోటిఫికేషన్స్ ద్వారా ఈ పోస్టులు అనేవి భర్తీ కావడం లేదు. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా వివిధ యూనివర్సిటీలలో ఈ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉండడాన్ని మనం చూడవచ్చు. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వమైన ఈ 3371 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని, మరోపక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం చెబుతున్నట్టు ఉగాదికి విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులంతా కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.
ఇక ఇంతకు ముందు చెప్పినట్టుగానే 10వ తరగతి హాల్ టికెట్స్ ఈ రోజు విడుదల కాబోతున్నాయి. ఈ నెల 16 నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎస్ఎస్సి 2026 హాల్ టికెట్లు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి www.bsc.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ కేవి శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి ఈ రోజు 11 గంటలకి ఈ వెబ్సైట్ లో చూసినట్టయితే హాల్ టికెట్స్ అనేవి విడుదలై ఉంటాయి. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని వారి పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కేజీబీవీలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనగా కేజీబీవీలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సమగ్ర శిక్షా కార్యాచరణ చేపట్టింది. 6వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. 7, 8, 9, 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో ఖాళీ సీట్లకు కూడా అడ్మిషన్లు చేపట్టనున్నారు. మొదట బడి బయటి పిల్లలు, డ్రాప్అవుట్స్, తర్వాత అనాథలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. అర్హత గల విద్యార్థులు ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి కేజీబీవీలో చేరాలి అని అనుకున్నటువంటి వారు మరి నోటిఫికేషన్ కు ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మరోపక్క పాలిసెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ప్రకటన. పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష పాలిసెట్ 2026 2026-27 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోరుతూ అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ మంగళవారం వారు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2026ను ఈ దిగువ తెలిపిన వివరాల ప్రకారం నిర్వహించబోతున్నారు. పాలిసెట్ 2026నకు హాజరగుటకు అర్హత ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్షకు మార్చి లేదా ఏప్రిల్ 2026లో హాజరు కాబోతున్న విద్యార్థులు అర్హులు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ఫారం 400 ఓసీబీసీలకు, 100 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు. అభ్యర్థులకు హెల్ప్ లైన్ సెంటర్స్ గేట్వే చెల్లింపు ద్వారా దాఖలు చేయుటకు ప్రారంభ తేదీ మార్చి 3, 2026. ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరి తేదీ ఏప్రిల్ 4, 2026. పాలిసెట్ 2026 నిర్వహించు తేదీ ఏప్రిల్ 25, 2026. ప్రకటన పూర్తి వివరాలకు మరియు దరఖాస్తు దాఖలకు అడ్రస్ వెబ్సైట్ అడ్రస్ https://polysetap.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులు పాలిసెట్ అనగా డిప్లొమా చేయాలి అనుకుంటే పాలిసెట్ అనేది రాయాలి. దీనికి ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. కాబట్టి పాలిసెట్ కు సంబంధించి వివరాల కోసం మీరు వెబ్సైట్ ని సందర్శించినట్టయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.